స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభువు కొండ మీద ప్రసంగిస్తున్నప్పుడు ఎంతో గొప్ప మాటలు తెలియజేశారు. బైబిల్లోని చిన్న వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1 నుండి 12 వచనాలు చదువుకుందాము. ఆయన జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధించెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపరచువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరం గలవారు ధన్యులు, వారి కనికరమును పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఎలాగున వారు మీకు పూర్వమందున్న ప్రవక్తలను హింసించి ఉన్నారు. ఆమె అయితే నా ప్రియనేస్తమా, నిజముగా మీరు దేవుని కనికరం పొందాలి అనుకుంటున్నారా? మీ ప్రార్థనలు ఎన్నటికీ నిరార్థం కానేరదండి. వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. లేమి స్థితిలో ఉన్న మీకు దేవుడు ఆయన కనికరాన్ని మీ ఎడల చూపించి మీ ప్రతి అక్కరలో సహాయం చేయనుగాక. ఆమేన్.